మనతో రజాకార్ సినిమా నిర్మాత గూడు నారాయణ రెడ్డి ఉన్నారు. ఈ రజాకార్ సినిమాకి ఈరోజు ప్రకటించినటువంటి అవార్డులో 3 అవార్డులు వచ్చాయి. వారి యొక్క ఫీలింగ్ ఏంటి, రజాకార్ సినిమాకి అవార్డులు రావడం ఏంటి, వారి మాటలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఏదైతే అవార్డ్స్ ప్రకటించారో ఆ అవార్డ్స్లో మీకు అంటే మీరు నిర్మించినటువంటి చిత్రానికి 3 అవార్డ్స్ వచ్చినటువంటి పరిస్థితి. ఉత్తమ చారిత్రాత్మక సినిమాగా మాకు అవార్డు రావడం చాలా ఆనందదాయకము. అదే కాకుండా ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరిలియో, అట్లాగే ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ 1948లో ఉన్న ఆనాడు రజాకార్ల వేషాలు, వాళ్ళ భాషలు, వాళ్ళ ఆగడాలు అవన్నీ కూడా కరెక్ట్గా మేకప్ చేయవలసిన పరిస్థితి ఉన్నది. వారికి కూడా రావడం చాలా ఆనందంగా ఉన్నది. ఇది చరిత్రను చిత్రంగా మలిచిన సబ్జెక్ట్. ఆనాడు ఎగ్జాక్ట్లీ 7వ నిజాం నిరంకుశ పాలనలో రజాకార్లు మితిమీరిపోయి ఒక నిశ్శబ్ద మారణకాండను సృష్టించారు. ఆ మారణకాండ యొక్క చరిత్రనే చిత్రంగా మలిచి రజాకార్ అనే పేరు పెట్టి ప్రజల ముందుకు తీసుకెళ్ళాము. ఈరోజు ఆ సినిమాకు ఉత్తమ చారిత్రాత్మక సినిమాగా అవార్డు ప్రకటించడము ఈనాటి తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అవార్డ్స్ కమిటీ జ్యూరీ చైర్పర్సన్ శ్రీమతి జయసుధ వారి బృందానికి, ప్రతి ఒక్కరికి, నా సినిమా చిత్ర యూనిట్కు, ప్రతి ఒక్కరికి దీనితో అనుబంధం ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే గతంలో ఈ రజాకార్ సినిమా పైన విమర్శలు కూడా రావడం జరిగింది. ఈ రజాకార్ సినిమా ఏదైతే ఉందో ఇది చరిత్రను వక్రీకరిస్తూ తీసారని చెప్పినటువంటి సినిమా అని చెప్పేసి ప్రచారం జరిగింది, ఆరోపణలు వచ్చాయి. కానీ ఈరోజు అదే రజాకార్ సినిమాకు చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి సినిమాగా అవార్డు రావడం చాలా సంతోషం. ఎందుకంటే జ్యూరీ కమిటీ అండ్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం, ప్రభుత్వం అంటే ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వము, వాళ్ళు ప్రజలకు ప్రజాప్రతినిధులు. ఈనాడు ఇక్కడ జరిగిన అకృత్యాలను ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఏ విధంగా జరిగినాయి, ఎంతమందిని, ఎన్ని లక్షల మందిని. ఇస్లాం మతంలోనికి మారనందుకు 2 లక్షల మంది హిందువులను ఊచకోత కోశారు, 65 మంది మహిళలను మానభంగం చేశారు. ఈరోజు మనం ఇక్కడ సంతోషంగా ఉన్నామంటే ఆ సంతోషానికి కారణము సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆనాటి ఉప ప్రధాని గారు. ఆయన ఆపరేషన్ పోలో అనే యాక్షన్ తీసుకోకుంటే ఈరోజు మనం పాకిస్తాన్తో కనెక్ట్ అయి ఉండేవాళ్ళం. దీని పేరు తుర్కిస్తానో ఉస్మానిస్తానో పేరు ఉండేది. సో ఇంత చరిత్ర ఉన్న సినిమాను, చరిత్రను చిత్రంగా మలిస్తే ఈనాటి ప్రభుత్వం దానికి అవార్డులు ఇవ్వడం అనేది నిజంగా వారికి సల్యూట్ చేస్తుంది. ఆరోపణల విషయంలో మీరేమంటారు? ఏ ఆరోపణలు ఉన్నా దాంట్లో నిజమని ప్రజలు ఒప్పుకున్నారు, నిజమని మేము సినిమా తీసాం, నిజమని ఈరోజు ప్రభుత్వం కూడా ఒప్పుకుంది కదా. ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది కదా. ఇప్పుడు ఆ చరిత్రను ఉత్తమ చారిత్రాత్మక సినిమాగా మనకు ఇస్తున్నారంటే హెరిటేజ్ సినిమా లేకుంటే ఇంకేదో డాక్యుమెంటరీ కాదు, ఇది ఉత్తమ హిస్టారికల్ సినిమా. ఆబ్లిక్ ఉంది కానీ ఇట్ ఈస్ ఎ హిస్టరీ. ఇంకొక విషయం, ఏదైతే గద్దర్ అవార్డ్స్ విషయంలో మీరు ఏదైతే పార్టీలో ఉన్నారో ఆ బీజేపీ పార్టీ వ్యతిరేకించింది. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం ఏంటి, మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పినటువంటి పరిస్థితి. సో అదే గద్దర్ అవార్డుని ఈరోజు మీరు నిర్మించినటువంటి సినిమాకు వచ్చినటువంటి నేపథ్యం. ఇప్పుడు నేను అవార్డు ఎవరి పేరు మీద ఉన్నదనేది నేను చూడను. అవార్డు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిష్టాత్మకమైన అవార్డు, ప్రజలతో ఎన్నుకోబడిన, ప్రజాస్వామికయుతంగా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇస్తున్న అవార్డు. ఆ పేరు ఒకవేళ కొంతమంది తలుచుకుంటే మందకృష్ణ మాదిక్ గారి పేరు కూడా కావచ్చు, లేక డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి పేరు కూడా ఉండొచ్చు, కృష్ణయ్య గారి పేరు ఉండొచ్చు, లేక జయశంకర్ భూపాలపల్లి అనే పేరైతే ఒక జిల్లాకు పెట్టిరో జయశంకర్ గారికి కూడా ఆ పేరు కూడా ఉండొచ్చు. సో గదర్ గారి పేరు ఇట్ ఈస్ బై నేమ్ ఓన్లీ. ఆ గదర్ మీద ఉన్న మమకారంతో, ఒక అభిమానంతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. దానికి నేను ఒక నిర్మాతగా నేను రాష్ట్ర ప్రభుత్వ అవార్డుగానే స్వీకరిస్తా, కానీ దాన్ని నేను వ్యతిరేకించాను. ఇంకోటి సార్, అంటే ఈరోజు ఇచ్చినటువంటి అవార్డ్స్ విషయంలో కూడా కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా బయట నుండి వినిపిస్తున్నటువంటి నేపథ్యం. ఒక స్మగ్లర్ పాత్ర పోషించిన వారికి ఏ విధంగా ఇస్తారు, లేకపోతే చరిత్ర వక్రీకరించిన వారికి ఏ విధంగా ఇస్తారు అనేటువంటి ఒక ఆరోపణలు వస్తున్నటువంటి. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి ముఖ్యమైన విషయం, గమనించవలసిన విషయం ఏంటిదంటే, ఒక ఆర్టిస్ట్కు, ఒక ఆర్ట్ని క్రియేట్ చేసిన డైరెక్టర్కు, ఒక ఆర్ట్తో మేకప్ వేసిన ఒక మేకప్ ఆర్టిస్ట్కు, వీరికే అక్కడ గౌరవం లభిస్తున్నది. కానీ వాళ్ళు వేసిన ఏ క్యారెక్టర్ అనే విషయం అనేది మనం పరిగణలోకి తీసుకోవద్దు. సరే, సినిమాగా వాళ్ళు ఏం మెసేజ్ ఇచ్చారంటే నేను కూడా దాన్ని అపోజ్ చేస్తాను. బట్ ఒక ఆర్టిస్ట్గా ఏ విధంగా ఒక
గూండా లాగానో ఒక స్మగ్లర్ లాగానో ఒక మర్డరర్ లాగానో యాక్ట్ చేశాడో దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. సో అవార్డ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద యాక్షన్స్, నాట్ ఫర్ ద క్యారెక్టర్. అది ప్రజలు పాజిటివ్గా తీసుకోవాలంటే నేను మనవి చేస్తాను. ఇది గూడూరు నారాయణ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం. రజాకార్ సినిమాకి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క అవార్డును ఇచ్చిందని చెప్పేసినటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. అయితే అవార్డు ఎవరి పేరు మీద ఉందనేది ముఖ్యం కాదు, ఇది ఎవరు ఇచ్చారు అనేది ముఖ్యంగా తాను భావిస్తానని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకటి ఏదైతే ఎవరైతే నటించారో ఆ నటనకు మాత్రమే ఈ యొక్క అవార్డు వచ్చింది తప్ప వాళ్ళ పోషించినటువంటి పాత్రల్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని చూసి మాత్రం కాదనేటువంటి విషయాన్ని వారు అంటున్నారు. కెమెరామెన్ నాగరాజుతో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.